వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. రెండు పందులు బురదగుంటలో డొల్లుకుంటా మాట్లాడుకునే నీచమైన భాష వినే ముందు కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మనం 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన సీట్లు అమరావతి చుట్టుపక్కల పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు 1-2, మంగళగిరి, జగ్గపేట, నందిగామ, విజయవాడ వెస్ట్, సెంట్రల్, మచిలీపట్నం కూడా గెలిచింది, పామర్ గెలిచింది, గుడివాడ గెలిచింది, ఈ ప్రధానంగా తాడికొండ. ఈ సీట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఈ వీడియోలో రెండు పందులు లేదంటే రెండు మృగాలు మాట్లాడిన నీచమైన భాష వినే ముందు ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎంత విషం వెళ్ళగక్కుతున్నారంటే అమరావతి మీద దుర్మార్గులు, నికృష్టులు అంత విషయం వెళ్ళగక్కుతున్నారు. అంటే వీళ్ళు వాడిన భాష ఆ వీడియోలో వింటే ఎవరికైనా, మనిషి పుట్టిన వాడు ఎవరికైనా, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా రక్తం మరుగుతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం అమరావతి చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీస్లో ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళు మాట్లాడిన భాషని వాళ్ళకి అన్వయించాలా, వాళ్ళు ఆ పనులన్నీ చేశారా అన్న విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళు అంటున్నట్టు, వీళ్ళు చెబుతున్నట్టు, వీళ్ళ వెకిలి వాగుడు, వీళ్ళు బయట పెట్టుకుంటున్న నీచ సంస్కృతికి అద్దం పట్టేలాగా జగన్మోహన్ రెడ్డి అక్కడే నివాసం అన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అదే ప్రాంతంలో నివాసం అన్నాడు, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా వందల మంది అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఆఫీసులు పెట్టుకుని వీళ్ళు చేసిన పనులు అయ్యానా? వీడియోలో వాళ్ళు మాట్లాడుకున్నట్టు యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ పెట్టుకుని వాళ్ళు ఈ నీచమైన పనులు చేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంత ఖండకావరం కాకపోతే, ఎంత కొవ్వు కాకపోతే ఇద్దరు నీచులు మాట్లాడే భాష అలా ఉంటుందా అంటూ మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏ చెప్పుతో కొట్టాలి, ఏ చెప్పుని దేంతో ముంచి కొట్టాలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. సాక్షాత్ ఆ టీవీ అధినేత నివాసం కూడా అదే అమరావతి ప్రాంతంలో ఉంది. మరి ఈ వీడియో చూసి ఆ యాజమాన్యం, ఆ జగన్ రెడ్డి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ఆ వీడియోలో వాళ్ళ నీచ భాషని ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే, ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవతల రాజధాని, ఇంద్రుల రాజధాని పైన ఉంటుందంట. మేము కింద ఉంటుంది అంటున్నావు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీకేందా నొప్పి? నువ్వెవడో మాట్లాడటానికి? నీకు ఏం అర్హత ఉంది? నువ్వెవడో అమరావతి గురించి మాట్లాడటానికి? మనిషివా, మృగానివా అని అడుగుతున్నారు అదే అమరావతి ప్రాంత ప్రజలు. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని, వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతి ఏంట్రా నీచుడా అని దుమ్మెత్తిపోస్తున్నారు అమరావతి ప్రాంత వాసులు. దీనికి జగన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. ఆ జగన్ రెడ్డి నివసించింది కూడా అదే ప్రాంతంలో. సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు కూడా నివాసం ఏర్పాటు చేసుకుంది అదే ప్రాంతంలో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మీరందరూ సమాధానం చెప్పాలి. ఈ లుచ్చా మాటలకి మీరు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. చుట్టుపక్కల ఉన్న అంబటి రాంబాబు, విడుదల రజని, మొండితోక జగన్మోహన్ రావు, మీరందరూ సమాధానం చెప్పాలి దీనికి. ఆ మంగళగిరి పూర్వపు ఎమ్మెల్యే ఉన్నాడు రామకృష్ణారెడ్డి, ఆ రామకృష్ణారెడ్డి కూడా సమాధానం చెప్పి తీరాలి. మీరు చేసిన పనులు ఇయ్యేనా? 2019 నుంచి 2024 మధ్యలో మీరు అధికారం చేపట్టిన తర్వాత ఈ నీచులు మాట్లాడినట్టు మీరు అక్కడ ఆ పనులే చేశారా? కేంద్ర కార్యాలయాన్ని అక్కడ పెట్టుకుని మీరు అవే దందాలు చేశారా అక్కడ అని అడుగుతున్నాడు. సమాధానం చెప్పండి. బాగోదేమో మీ మీద పడతారంటున్నాడు నంగనాచి తుంగబుర్రలాగా. 3 అంగుళాలు మేకప్ వేసుకొచ్చాడు పొద్దున్నే స్టూడియోలోకి. ఈయన సొంత ఊరు కూడా ఆ పక్కన మచిలీపట్నమే. సిగ్గు లేదు మాట్లాడిస్తాకట్లా. మనిషి పుట్టినవాడు ఎవడు అలా మాట్లాడితే ఆ ప్రాంతవాసిగా చెప్పుతో కొట్టాల్సింది పోయి ఇకిలిచ్చుకుంటా పళ్ళు బయటేసుకుని బుద్ధి లేకుండా మాట్లాడితే ఊరుకోరేమో అంటున్నాడు. ఎందుకు ఊరుకుంటారు? కనపడితే చెప్పు తీసి కొడతారు ఒక్కొక్కడిని. ఊరుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ బల్బు మాటలు కాదా? అంటే గత 5 ఏళ్లలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాపారాలు అవేనా? అక్కడ ఆ అమరావతి ప్రాంతంలో మీరు అక్రమంగా చేరి 5 ఏళ్ళు సర్వనాశనం చేశారు. నాశనం చేయడం కాకుండా బ్రోతల్ హాస్పిటల్ వ్యాపారాలు చేశారా వైసీపీ నాయకులంతా? సమాధానం చెప్పండి వాళ్ళ ప్రజలకి.
సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. సెక్స్ వర్కర్ల యూనియన్కి అధ్యక్షుడు అనుకుంటా ఈయన చక్కగా వివరిస్తున్నాడు. సెక్స్ వర్కర్ లేని ప్రాంతం ఎక్కడ ఉంది దేశంలో? కనపడితే ఏం చేయాలి ఇట్లాంటి కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారంట. ఎవరో తెలుసు కదా మీకు, ఇందాక చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పిల్ల సజ్జల భార్గవరెడ్డి వరకు అందరూ అక్కడ నివాసం ఏర్పరచుకుని కాపురాలుండి గెస్ట్ హౌస్లు తీసుకుని చేసిన పనులు ఇయ్యాలన్నమాట. అంబటి రాంబాబు, విడుదల రజని, అన్నాపోతుల శివకుమార్, రామకృష్ణారెడ్డి, మొండితో ఒక జగన్మోహన్ రావు. సమాధానం చెప్పండి మీరు వచ్చే వాళ్ళకి. మీరు చేసిన కార్యకలాపాలు అయ్యాను 5 సంవత్సరాల్లో. మీ కొమ్మినేని శ్రీనివాసరావు, మీ కృష్ణరాజు మిమ్మల్ని నిలదీస్తున్నాడు. 5 ఏళ్లలో మా దౌర్భాగ్యులు చేసిన పనులు ఇయ్యానని చెప్పి వాళ్ళు స్పష్టంగా వెల్లడిస్తున్నారు. ఏదో ఇంగ్లీష్లో పేపర్లో రాశారంట, అదే ఈయన గారు చూశాడంట. దేంట్లో చూశాడంట. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు. ఎందుకు పుడతారో తెలీదు దరిద్రపు జన్మలు. బురదగుంటలో పందులు బ్రతుకుతున్నాయి, సమాజంలో ఈ పందులు బ్రతుకుతున్నాయి. వచ్చింది కరెక్టే కానీ బట్ మనం పదాకి రిఫర్ చేయటం ఏంటి శ్రీనివాసరావు? ఆర్టికల్ రాసి నీ జగన్మోహన్ రెడ్డికి పంపించు. సునకానందం పొందుతాడేమో. మేము మా మంది 5 సంవత్సరాల్లో ఈ వ్యాపారాలు చేశాం కాబట్టి నా సాక్షి ఛానల్లో నిష్ఠ దరిద్రులను కూర్చోబెట్టి డిబేట్ పెట్టి చెప్పించుకున్నాను చెప్పి ఆనందపడతాడేమో. మీ సాక్షి యాజమాన్యం నీ భుజం తట్టి చప్పట్లు కొడుతుందేమో. మేము చేసిన వ్యాపారాల గురించి బాగా ఎక్స్పోజ్ చేస్తున్నావు కొమ్మినేని అంటూ నీకు ఫ్లవర్ బొకే ఇస్తారేమో. జాగ్రత్త, ప్రజల్లోకి వస్తే చెప్పులు తెగేలా కొడతారు మీ ఇద్దరిని. జాగ్రత్త. ఇంకోటి కృష్ణరాజు గారికి ఇట్లా అట్లా వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద. కృష్ణరాజు ఏంటి, కొమ్మినేని శ్రీనివాసరావు ఏంటి? నోటికి అద్దు పొద్దు లేకుండా మాట్లాడితే బట్టలు ఊడదీసి పొలిమేర దాటెవరు కొడతారు. జాగ్రత్త, కబడ్దార్. నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. నీచులు ఒక పక్క నీచంగా మాట్లాడతా నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుందంట. పరమ నీచులు పరమ నీచంగా మాట్లాడుతూ నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుందంట. ప్రచారం చేయరు, మక్కలు ఎరగదీస్తారు, మోకాళ్ళ చిప్పలు అరగదీస్తారు. జాగ్రత్త కొమ్మినేని. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం చెప్పలేకపోతే వాళ్ళు ఏం చేసినా వాస్తవాన్ని వాస్తవంగా అని చెప్తాడంట కృష్ణరాజు. అదే జగన్మోహన్ రెడ్డి తదితర దండుపాళెం బ్యాచ్ అంతా చేసిన వ్యాపారాల గురించి, ఆ సెక్స్ వర్కుల గురించి, వాళ్ళు నడిపిన కంపెనీల గురించి, వాళ్ళు చేసిన వ్యభిచార వ్యాపారాల గురించి అంబటి రాంబాబు నీ గురించి కూడా చెప్తున్నాడు ఆయన. నువ్వు సరిహద్దు ఎమ్మెల్యేవే కదా అప్పటిదాకా. మీరందరూ చేసిన ఈ పనులని చెప్తున్నాడు. నువ్వు చెప్పు కృష్ణరాజు కంటే సమాధానం. సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి నేను చెప్పిన ఈ వేశ్యా కేంద్రాలకు సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపిన వేశ్యా గృహాల గురించి సమాజానికి చెప్పకపోతే సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందని చెప్పి కృష్ణరాజు గొంతు చించుకుని చెప్తున్నాడు. ఆవేదనతో చెప్తున్నాడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాల దుర్మార్గాలు ఇవి. రాష్ట్రాన్ని దోచుకోవడమే కాదు, వ్యభిచార గృహాలు నడిపి కూడా రాష్ట్రాన్ని నాశనం చేశామని చెప్పి సిగ్గు లేకుండా నిసిగ్గుగా తమ నాయకుల గురించి చెప్పుకుంటున్నాడు. దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తుంది. 150 స్వచ్ఛంద సంస్థలు గత 5 ఏళ్లలో వీళ్ళు నడిపిన వేశ్యా గృహాల గురించి, వాళ్ళు చేసిన సేవల గురించి చెప్పారంట. మీరు విన్నారా ఎవరన్నా? నేనైతే ఇప్పుడు వినలా. ఆ కృష్ణరాజు చెప్తున్నాడు, మా 5 ఏళ్ల పాలనలో మేము చేసిన పాలన ఇది. మేము చేసిన దరిద్రపు పనుల గురించి స్వచ్ఛంద సంస్థలు 150 స్వచ్ఛంద సంస్థలు కష్టపడి పనిచేశాయి. అక్కడ ఎయిడ్స్ రోగులను కూడా మేము వృద్ధి చేసాం, వాళ్ళకి సేవలు చేశారు 150 సంస్థలు. అయినా మాకు సిగ్గుచరం లేదు. అందుకే అమరావతి ప్రాంత ప్రజలు, అమరావతికి అండగా ఉన్న రాష్ట్రం యావత్తు ప్రజలు మమ్మల్ని చెప్పులు తీసుకుని కొడితే కుదేలయ్యి 11కి చతికిలి పడ్డాం అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సంస్థను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపి ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. ఈయన స్వయంగా చెప్పారంట. అంబటి రాంబాబులు అంటాడు వేశ్యా గృహాలు నడిపి. నేను చెప్పట్లా, రాంబాబు గారు
మీ ఛానల్లో మీ వాళ్ళే కూర్చుని డిబేట్ పెట్టారు. గత 5 ఏళ్ల పాలనలో వ్యభిచారం విశృంఖలంగా సాగిపోయింది. దానివల్ల ఎయిడ్స్ పేషెంట్లు పెరిగిపోయారు. స్వచ్ఛంద సంస్థలు మాకు చెప్పారు వచ్చి, ఇదంతా మా పాలనలో జరిగింది, మా నాయకులు తప్పిదమేనని చెప్పి చెప్తున్నాడు ఆయన. సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి ఇది. నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సంస్థను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపి ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి దేవతల రాజధానికి అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపిన వేశ్యా గృహాలకి సంబంధం ఏంటి? సంబంధం ఏంటి రా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీస్తున్నారు. అది దేవతల రాజధాని అమరావతి. అమరావతి మీలాంటి నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు ఎంతమంది ఎంత ఏడ్చినా ప్రపంచం మెచ్చే ఏకైక రాజధాని అమరావతి. మళ్ళీ అక్కడికి సమస్య వస్తుంది. అక్కడ హిందూ దేవుడులా, ముస్లిం దేవతల దేవుడా, లేదా క్రైస్తవ దేవత అని చెప్పి దేవుళ్ళ వర్గాలు ఏంటి కృష్ణరాజు? హిందూ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, క్రైస్తవ దేవుడైనా దేవుడు దేవుడే. మీ బ్రతుకులకి తినే ముద్దకి కులాలు మతాలు అంటగట్టుకుని తింటారా? అన్నం అన్నమే, ప్రతివాడు తినేది అన్నమే, ప్రతివాడి ఒంట్లో ప్రవహించేది రక్తమే. ఆ రక్తం ఎర్రగానే ఉంటుంది. హిందూ దేవుళ్ళు, ముస్లిం దేవుళ్ళు, క్రైస్తవ దేవుళ్ళు అట్లా ఉండదు. ఏమి నీచపు మాటలయ్యా నీ? మనిషివా మృగానివా? ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. రెండోది, ఈ దేవతల రాజధాని పేరుతో మనం అక్కడ ఈ అవినీతి పనులకు పాల్పడచ్చా? కానీ నిత్యం అక్కడ ఏదో ఒక అవినీతికి సంబంధించి ఏదో ఒక వార్త వస్తానే ఉందండి. అది ఏం అవినీతి వార్తలు వచ్చినాయి? ఏం వచ్చినాయి? ఏమన్నావు నువ్వు? గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేశాడు. చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీశాడు. భూములు దోచుకున్నాడు, గనులు దోచుకున్నాడు, ఇసుకను దోచుకున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాణాలు తీశాడు. ఇయే కదా నువ్వు విన్న వార్తలు. ఇంకేం వార్తలు విన్నావు నువ్వు? ఏం కృష్ణరాజు, ఇంకేం వార్తలు విన్నావు నువ్వు? ప్రజల అదృష్టం బాగుండి దేవతల దేవుళ్ళ దయ వల్ల 2024లో మీ నికృష్ట పాలనని బొందపెట్టి కూటమి పాలన తెచ్చుకున్నారు ప్రజలు. మీ ఏడుపులు మొదలయ్యాయి. అక్రమాలు జరిగినాయి అంట. మీకు సిగ్గుందా మాట్లాడటానికి? గత 5 ఏళ్ళు ఎవడ చంకలో దూరి పడుకున్నారు మీరు. అప్పుడు ఎందుకు నోరు లేపలా మీరు? అప్పుడు అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు కనిపించలేదా మీకు? కాంట్రాక్ట్లు ఇచ్చే విషయం కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలొకేషన్ చేసే విషయం కావచ్చు. అంటే మీరు పవిత్రమైన ప్రాంతం అని చెప్పి అక్కడ అపవిత్రమైన కార్యకలాపాలు ఎలా? రాష్ట్ర ప్రజల కలల రాజధానిని అద్భుతంగా రూపుదిద్దుకుంటా ఉంటే ఏడుపులు మొదలుపెట్టారు. ల్యాండ్ అలొకేషన్స్ ఎవరికి చేశారు? కేంద్ర సంస్థలకు చేశారు, విద్యా సంస్థలకు చేశారు, కంపెనీలకు చేస్తున్నారు. దాంట్లో అక్రమాలు ఏంటారా నీచుల్లారా అని అమరావతి ప్రాంత ప్రజలు నిలదీస్తున్నారు. చేయగలుగుతారు. ఓకే రైట్ అంట. మానవ మృగం ఆ ప్రాంతంలో పుట్టిన మనిషిగా దిగజారిపోయి, అమ్ముడుపోయి, డబ్బులకు కక్కుర్తిపడి ఈ కొమ్మినేని శ్రీనివాస్ లాంటి తుచ్చ మానవులు సమాజంలో ఉంటానే ఉంటారు. మీరు ఎంత ఏడ్చినా, మీ కళలో రక్తం కారిన అమరావతి అభివృద్ధిని మీరు కాదు కదా, మీ జేజములు కూడా ఆపలేవు.